విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2026 మే మాసంలో ధను రాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. ధను రాశి అనగానే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక ఏ, యో, బా, బు, దా, బా, డా, బే అనే అక్షరాలతో గనక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. 2026 మే నెల ధను రాశి వారికి కదలిక, అన్వేషణ, దిశ మార్చుకునే అవకాశాలు నిండిన కాలంగా చెప్పొచ్చు. ఈ నెలలో మీరు ఒకే చోట నిలబడకుండా కొత్త విషయాలను తెలుసుకోవాలన్న కోరికతో ముందుకెళ్ళడం, మీ ఆలోచనల్లో విస్తృతి పెరగడం, అయితే ఏ దిశలో వెళ్ళాలో క్లారిటీ లేకపోతే గనక కొంచెం గందరగోళ పరిస్థితి ఉంటుంది. అవకాశాలు అనేకం వస్తాయి, కానీ వాటిని నిర్దేశంగా లక్ష్యాన్ని పెట్టుకొని స్పష్టంగా నిర్ణయించుకొని ముందుకెళ్తే గనక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఒకవేళ గందరగోళంలో పడితే గనక మొత్తం మీరు చేసిన కృషి అంతా కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ నెలలో ముఖ్యంగా మీ రోజువారీ జీవనశైలి కానీ పనితీరులో కానీ మార్పులు వస్తాయి. మీరు పాత అలవాట్లను వదిలి కొత్త రొటీన్‌ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ రంగంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు కలిసొస్తుంది. కొత్త బాధ్యతలు మీకొస్తాయి. మీ పనిలో కొత్త విధానాల్ని మీరు అమలు చేస్తారు. కొన్నిసార్లు ఇది కష్టంగా అనిపించినా ఏంటంటే దీర్ఘకాలికంగా చూస్తే మీకు మంచి లాభాలొస్తాయి. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచిస్తున్న వాళ్ళకి కొత్త దిశ అనేది మీకు కనిపిస్తుంది. మరి ఆర్థికంగా ఈ నెలలో ఏంటంటే ఆదాయం సరిగ్గా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అలాగే పెరగడం, ముఖ్యంగా ప్రయాణాల ఖర్చులు, వ్యక్తిగత అభివృద్ధి కోసము కోర్సులు గానీ, ట్రైనింగ్స్ పైన ఖర్చులు గానీ, ఇవన్నీ ఎక్కువ అవకాశాలున్నాయి. అయితే వెంటనే లాభం ఇవ్వకపోయినా ఏందంటే భవిష్యత్తులో కూడా ఇవన్నీ ఉపయోగపడేవే. కాబట్టి ఖర్చు చేసేది మీరు కాబట్టి ఒక పెట్టుబడిగా భావించి ఖర్చు చేయండి. కుటుంబ జీవితం విషయానికొస్తే మీ ఇంటి విషయాల కంటే మీ వ్యక్తిగత విషయాలపైన, మీ లక్ష్యాలపైన ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. దీనివల్ల ఏందంటే కుటుంబ సభ్యులు కొంత దూరంగా ఫీల్ అవుతారు. కాబట్టి సమయాన్ని కేటాయించి వాళ్ళతో మీరు మాట్లాడడం అవసరం. చిన్న చిన్న ప్రయాణాలు గానీ, కుటుంబంతో కలిసి గడిపే సమయం గానీ మీకు రిలీఫ్ ఇస్తుంది. ప్రేమ మరియు సంబంధాల విషయంలో ఈ నెలలో మీరు కొంచెం స్వేచ్ఛ కోరుకుంటారు. మీ స్పేస్‌ని కోరుకుంటారు. ప్రేమలో ఉన్న వాళ్ళకి కొంత అసౌకర్యంగా అనిపిస్తది. అయితే ఓపెన్‌గా మాట్లాడి మీ ప్రియారిటీస్ చెప్పడం ద్వారా ఏందంటే కొంచెం సమస్యలు తగ్గే అవకాశం ఉంది. వివాహం కోసం చూస్తున్న వాళ్ళకి విభిన్న నేపథ్యాల నుంచి పరిచయాలొస్తాయి. అలాగే పిల్లల కోసం వివాహాలు స్థిరపడడం గానీ, వివాహం జరగడం గానీ, ఇంట్లో శుభకార్యాల సందడి గానీ నెలకొంటుంది. అలాగే ప్రేమలో ఉన్న వాళ్ళకి పెద్దల ఆశీర్వాదం గూడా లభించడానికి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈ నెల మీరు చాలా చురుగ్గా ఉన్నప్పటికీ ఏంటంటే అతి శ్రమ వలన అలసట వస్తుంది. ముఖ్యంగా ప్రయాణాలు ఎక్కువైతే శరీరానికి విశ్రాంతి అవసరం. ఫిట్‌నెస్ పైన దృష్టి పెట్టండి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెలలో విస్తరణ ఆలోచనలు వస్తాయి. కొత్త మార్కెట్‌లను అన్వేషించే అవకాశాలు ఉంటాయి. అయితే ఒకేసారి చాలా పనులు చేయడం కంటే ఒక్కొక్కటి ప్లాన్‌గా చేసుకుంటూ ముందుకెళ్తే గనక చక్కటి ఫలితాలు అందుతారు. అలాగే ఎఫర్ట్స్ కానీ, రిసోర్సెస్ గానీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మరి విద్యారంగంలో విద్యార్థులకు ఈ నెలలో కొత్త విషయాలు నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా హైయర్ స్టడీస్ గానీ, రీసెర్చ్ గానీ, విదేశీ విద్య పైన గానీ దృష్టి పెడతారు. సరైనటువంటి మార్గదర్శకం ఉంటే గనక మంచి ఫలితాలు అందుకుంటారు వాళ్ళు. అలాగే పిల్లలు సాధించినటువంటి రిజల్ట్స్, ప్రగతి వలన ఏందంటే పెద్దలకి మంచి గుర్తింపు, ఆనందం అనేది లభిస్తుంది. వాళ్ళ సర్కిల్‌లో వాళ్ళకి మంచి పేరొస్తుంది. అలాగే ఆస్తి వ్యవహారాల్ని గమనించినట్టయితే ఈ నెలలో కొంచెం చురుకుదనం ఉండకపోవచ్చు. మీరు ఇతర విషయాలపైన ఎక్కువ దృష్టి పెడతారు కాబట్టి ఇంటి రిపేర్లు గానీ, ఇంటి మరమ్మతులు గానీ, ఆస్తి విషయాలు గానీ ఎక్కువగా పట్టించుకోరు. అయినప్పటికీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే గనక పూర్తి పరిశీలన చాలా అవసరం. సినీ రంగం గానీ, మీడియా గానీ, క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఇతర కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త కాన్సెప్ట్‌లు, కొత్త ఐడియాలొస్తాయి. ప్రయాణాలు గానీ, కొత్త అనుభూతులు గానీ మీ క్రియేటివ్‌ని పెంచే అవకాశం ఉంది. విదేశీ అవకాశాల విషయంలో ఈ నెలలో మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు, స్టడీస్ లేదా జాబ్ అవకాశాలు, అలాగే విదేశీ సంబంధిత పనులు గూడా కొంచెం ముందుకు కదులుతాయి. అలాగే విహారయాత్రల కోసం విదేశాలు వెళ్ళే వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది. వీసా పనులు గానీ, వీళ్ళ పిల్లలకి అడ్మిషన్ పనులు గానీ అన్నీ గూడా సమయానుకూలంగా అయిపోతాయి. కోర్టు కేసులు, లీగల్ విషయాల్లో ఈ నెలలో పెద్ద మార్పులు లేకపోయినా మీరు కొత్త దృష్టితో వాటిని చూడగలుగుతారు. సరైన సలహా తీసుకుంటే గనక సమస్యలన్నీ తగ్గే అవకాశం ఉంది. మొత్తంగా మే నెలలో ధనురాశి వాళ్ళకి విస్తరణ, అన్వేషణ, కొత్త దిశలో ప్రయాణం ప్రారంభించే కాలంగా చెప్పొచ్చు. మీరు మీ లక్ష్యాల్ని స్పష్టంగా ఏర్పరచుకొని ముందుకు వెళ్తే ఈ నెలలో గనక భవిష్యత్తుకి బలమైనటువంటి పునాదిని వేయగలుగుతారు. ఈ నెలలో ప్రతి గురువారము గురువుని స్మరించడం,
దత్తాత్రేయ లేదా సాయిబాబాని పూజించడం, ఓం గురవే నమః, ఓం సాయినాథాయ నమః అనేటువంటి మంత్రాల్ని జపించడం శుభప్రదంగా ఉంటుంది. వీటితో పాటు కూడా పశుపక్షాదులకి ఆహారాన్ని, జలాన్ని సమర్పించడం, గోశాలకి సేవ చేయడము, అలాగే దక్షిణామూర్తిని ధ్యానించడము ఇవన్నీ చేయండి. అలాగే గురువుల్ని సందర్శించి మీకు తోచినటువంటి సర్వీస్ వాళ్ళకి ఇవ్వండి. అలాగే మొక్కలు, పెద్దల జ్ఞాపకార్థం మొక్కలు నాటే ప్రయత్నం చేయండి. వీటి ద్వారా చక్కటి ఫలితాలు అందుకుంటారు. నమస్తే.